హరే కృష్ణ అండి, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూశారు. దాన్ని నేను ఇప్పుడైతే కంప్లీట్ చేశానండి. కంప్లీట్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో హాఫ్ కేజీ ప్యాకెట్స్ అండి. 1/2 కేజీ పడుతుంది ఒక కంపార్ట్మెంట్లో. ఫుల్ బాక్సే కంప్లీట్గా కింద పడిపోయింది. సో అయితే ఆ రోజు ఏదో కొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తూ ఒక్కటే హ్యాండ్తో పట్టుకుని తీయబోయాను. సో పైన ఏదైతే మనం క్లోజ్ చేస్తామో లిడ్ బాక్స్ది, అది సరిగా నేను పెట్టలేదు. సో దాని మూలంగా కింద ఒలిగిపోయింది. వీలు కుదిరినప్పుడల్లా ఎప్పటికప్పుడు నేను ఇవి సపరేట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇవి అయితే నేను 70% ఆఫ్ ది సపరేషన్ నేను చేశాను. ఇంకో 30% వేరే వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను అనమాట. అయితే ఇవి దేనికవి సపరేట్ చేసుకునే ప్రాసెస్లో చిన్న వీడియోస్ అయితే తీశాను. ఒకవేళ నేను బిజీగా ఉన్నాను అనుకోండి, నేను కస్టమర్స్కి రిప్లై ఇవ్వటం మాత్రమే నా వర్క్ కాదు, నా వర్క్ చాలా ఉంటుంది. నేను ఇల్లు మొత్తం సింగిల్ హ్యాండెడ్గా హ్యాండిల్ చేస్తాను. అలాగే నాకు ఇంట్లో మేడ్ ఉండదు. మా హస్బెండ్ బ్యాంక్లో వర్క్ చేస్తారు కాబట్టి ఆయనకి బిజీగా ఉంటారు. అండ్ దట్టు ఆయన నాకు హెల్ప్ చేయాలంటే బిగ్ బాస్కెట్లోనూ బ్లింకిట్లోనూ ఆర్డర్ పెడతారు. నాకు ఆ వెజిటబుల్స్ గ్రాసరీస్ నాకు నచ్చవు. సో నేనే దగ్గరుండి వెళ్ళి తెచ్చుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్. సో ఇంకొక విషయం, నేను అందరిలాగే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాను. చేత్తో ఉతికే బట్టలు, మిషన్లో వేసే బట్టలు సపరేట్గా, పిల్లలు చదివించుకోవటం, ట్యూషన్కి పంపించడం ఏమీ ఉండవు. అన్నీ నేనే హ్యాండిల్ చేసుకుంటాను. అండ్ దట్టు కస్టమర్స్కి రిప్లై ఇస్తాను, యూట్యూబ్ మేకింగ్స్ చేస్తాను, పోస్టింగ్స్ చేస్తాను. అలాగే కస్టమర్స్కి రిప్లై ఇవ్వటంతో పాటు వాళ్ళు ఏదైతే కార్ట్లు పంపిస్తారో ఆ కార్ట్ని ప్యాకింగ్ కూడా నేనే చేసుకుంటాను. కొరియర్ వేయడానికి నేనే వెళ్తాను. మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు మీరు కాకపోతే ఇంకొకరు ఎందుకు వెళ్తారు అని క్వశ్చన్స్ మీకు రావచ్చు. నేనేం చెప్తున్నాను అనేది వినండి ఫస్ట్. అయితే ఇంత బిజీగా ఉన్నా కూడా నేను ఎప్పుడన్నా రిప్లై ఇవ్వలేని పొజిషన్లో ఉంటే డెఫినెట్గా ఆ మెసేజ్ అయితే చూసి ఐ విల్ రిప్లై యూ లేటర్ అని కానీ, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ లేటర్ అని కానీ ఏదో ఒక మెసేజ్ అయితే ఇస్తాను. హోల్డ్ అయితే చేయను. అయితే ఇవన్నీ ఇలాగా ఒక బుట్టలో పెట్టుకున్నాను కదా. ఇవన్నీ ఏమయ్యాయంటే దేనికవి సపరేట్ చేసుకుంటూ ఉన్నాను. బయట ఉండటం ఎందుకులే, కబోర్డ్లో పెట్టేస్తే క్లీన్గా ఉంటుంది కదా అని చెప్పి కబోర్డ్లో పెట్టాను. ఇవన్నీ కూడా సపరేట్ అయినంత వరకు సపరేట్ చేశాను అనమాట. సో మిగిలినవన్నీ ఇలా కబోర్డ్లో పెడితే ఇవి ఎంతెంత వెయిట్ ఉన్నాయో కూడా ఒకసారి తీసానండి. ఒక్కొక్క ప్యాకెట్ ఇంతెంత వెయిట్ వచ్చింది. అయితే ఒకరోజు సడన్గా పైనుంచి కిందకి బుట్ట మొత్తం పడిపోయింది కబోర్డ్ ఓపెన్ చేసిన వెంటనే. సో అప్పుడు ఏమనుకున్నానంటే ఇదంతా కుదరదు, ఇమీడియట్గా వర్క్ చేసి పెట్టేయాల్సిందే అని చెప్పి అనుకున్నాను. ఇక్కడ పెట్టిన బుట్ట కింద పడింది. దాంతోపాటు కొన్ని సామాన్లు కూడా పని మొత్తం చిందరవందర అయ్యింది. సో ఇమీడియట్గా దేనికి అవి సపరేట్ చేసేసి కంపార్ట్మెంట్లో వేసేసాను ఫైనల్గా. సో నేను చెప్పొచ్చింది ఏంటంటే, మీరు టైంపాస్ క్వైరీస్ చేయొద్దు అని చెప్తున్నాము, అయినా కూడా టైంపాస్ క్వైరీసే వస్తున్నాయి. మీకు రెస్పాండ్ అయ్యే టైం లేకపోతే కనుక తర్వాత ఇన్ఫామ్ చేస్తామనో డ్రాప్ అవుతామనో ఒక మెసేజ్ పెట్టేసేయండి. ఎందుకంటే మాకు మా వాట్సాప్లో ఇలాంటి క్వైరీస్ 100ల్లో వస్తాయి. 100 మంది కస్టమర్స్కి మేము రిప్లై ఇస్తూ ఉంటాము. సో మీకు రిప్లై ఇవ్వటం మాత్రమే మా జాబ్ కాదు. మేమేమంత ఖాళీగా లేము. మేము చాలా వర్క్స్ చేస్తామంటే మేము ఖాళీగా లేము. కస్టమర్స్కి రిప్లై ఇవ్వడానికి మాత్రమే లేము. మేము కూడా మల్టీ టాస్కింగ్స్ చేస్తాము, చాలా వర్క్స్ చేస్తాము. మీతో పాటు అడిషనల్గా మీకంటే ఎక్కువ వర్కే మేము చేస్తున్నాము. దయచేసి దాన్ని అర్థం చేసుకొని టైంపాస్ క్వైరీస్ చేయకండి. మిమ్మల్ని మేమేమీ తప్పుగా అనుకోవట్లేదు. మా పరిస్థితి, మా పొజిషన్ని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతే. సో నాకే కాదు, నాలాగా వర్క్ చేసిన వాళ్ళు ఎవ్వరికి కూడా ఇలాంటివి అయితే రిపీట్ చేయకండి. టైంపాస్ క్వైరీస్ చేయటం వల్ల మాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మీ టైంని మీరు వేస్ట్ చేసుకోకండి, మా టైంని కూడా వేస్ట్ చేయకండి. లైఫ్లో మనకి ఎప్పుడన్నా తిరిగి రాంది చాలా వాల్యుబుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది టైం మాత్రమే. సో దాన్ని మీరు అర్థం చేసుకొని టైంపాస్ క్వైరీస్ చేయకండి. అలాగే రేపటి వీడియోలో ఏదైనా మేకింగ్లో కలుసుకుందాము. ఈరోజు వీడియో మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చకపోతే నచ్చలేదనైనా అట్లీస్ట్ కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.